ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేయాలి. ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న, మరి మనమదిప్పనోడు బాలినేని వాసన్న. నలభై 42 మంది వివిధ కారణాలతో అంటే డెత్ కేసులు కావచ్చు, నాట్ అవైలబుల్ కావచ్చు, నాట్ ఇంట్రెస్టెడ్ కావచ్చు, వీళ్ళంతా 42 మంది ఉన్నారు. దర్యాప్తుగా ఈ డివిజన్లో ఉండటం జరిగింది. కాబట్టి మీరంతా ఈ పట్టాలు తీసుకున్న తర్వాత మన సెక్రటరీస్ వాలంటీర్స్ తప్పకుండా ఈకేవైసీ తీసుకోండి. ఈకేవైసీ తీసుకుంటేనే ఇది గుర్తుంచుకోండి. తప్పకుండా ఈకేవైసీ ఏమన్నా మిగిలి ఉంటే ఆల్రెడీ అడిగాను, కొంతమంది మ్యాక్సిమం చేశారన్నారు. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే మొత్తం మన డివిజన్ లో 624 పట్టాలు శాంక్షన్ అయినవి. ఈ పట్టాలు మొత్తం కూడా 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం కొన్ని సచివాలయాలు రాకముందు నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత సచివాలయం వచ్చిన తర్వాత కొన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 624 పట్టాలు మన సచివాలయంలో శాంక్షన్ అయినవి. శాంక్షన్ అయిన వాటిల్లో 556 మనకి రిజిస్ట్రేషన్ వచ్చినాయి. 556 పట్టాలలో 514 పట్టాలు రిజిస్ట్రేషన్ అయినాయి. మొత్తం కంప్లీట్ గా 42 పెండింగ్ ఉన్నాయి. మిగతా 71 ఇనెలిజిబుల్ కొట్టారు. అవి ఎలిజిబుల్ చేసి కమిషనర్ గారు పంపించాం. 2 days లో మనకు వస్తాయి. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పొజిషన్ సర్టిఫికేట్, మరియు మళ్ళా వారికి ఇద్దరికి భార్యాభర్తలకి పట్టాలు కూడా పెట్టే కార్యక్రమం. దీనికి ఎటువంటి అపోహలు లేవు. మీరు ఇంకెవరైనా మన డివిజన్ లో రాని వారంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, శెట్టి గారు, నేను ప్రత్యేకంగా అడిగినాను వాసనని. మీరు ఎవరైనా రాకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వారి ఫోన్ నంబరు, మన ప్రాంతంలో మన వార్డులో నివాసులు ఎవరైనా ఉంటే తెచ్చి ఆన్లైన్ లో మన అడ్మిన్లు ఇద్దరు కొడతాము, వచ్చి ఆన్లైన్ లో పెట్టించుకోండి. వాళ్ళందరికీ సెకండ్ ఫేజ్ లో ఇంకా పట్టాలు ఇచ్చేవని దాంట్లో వస్తాయి అని వాసనగా నాకు చెప్పారు. చెప్పాలి గట్టిగా. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, జలయజ్ఞం. ఈ రోజున మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని అంటే అది ఎవరు చేసినవి? రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. మన మల్లవరం డ్యామ్ కానీ, అలాగే వెలుగొండ కానీ, రామతీర్థం కానీ, ఇవన్నీ ఎక్కడ ఎవరి టైంలో జరిగినవి? రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి. మరి టీడీపీ టైంలో ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి? చాలా వచ్చినాయి. టీడీపీ టైంలో చాలా వచ్చాయి. చాలా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, చాలా వచ్చాయి. మీరు చెప్పాలి, వెనకాల చెప్పట్లా. టీడీపీ టైంలో చాలా వచ్చినాయి కదా, ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. మరి డెవలప్మెంట్ అంటే మేమేం చెప్తున్నారు కదా అక్కడ.
మరి జగనన్న టైంలో ఎన్ని పథకాలు వచ్చాయి? జగనన్న టైంలో జగనన్న అని చెప్పగానే మీకు గుర్తొచ్చే పథకాలు ఏమిటి? మీకు గుర్తొచ్చే పథకాలు ఏంటి? నవరత్నాలు అంటే 9, నవ అంటే 9, 9 వస్తుంది. 34 వచ్చినాయి. కాకపోతే 34 ఒకరికే అంటే కొన్ని కుటుంబాలకి అన్ని వస్తాయి, కొన్ని కుటుంబాలకి కనీసం 1, 2 అయినా సరే వచ్చే కుటుంబాలకు పెన్షన్ అయినా వస్తుంది, లేదంటే అమ్మఒడైనా వస్తుంది, లేదంటే ఆసరాన్నా వస్తుంది, లేదంటే డ్వాక్రా గ్రూపులో ఉండే వాళ్ళకి 0 వడ్డీ ఉంది కదమ్మా. అందరు డ్వాక్రా గ్రూపులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డ్వాక్రా గ్రూపులు మరేం మీకు అందరికీ వచ్చినాయి కదా, మరేం మాట్లాడరే? అంటే ఇన్ని పథకాలు మనకు తెలియకుండా, ఎందుకంటే డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడిపోతున్నాయి కదా. ఎందుకు వస్తుంది మీకు అర్థం కావట్లా. దేనికొస్తే డబ్బులు వచ్చినాయి, దేనికొస్తే మరి మా పక్క వాళ్ళు అడగాల్సిందే, అంతే కదా. ఎందుకంటే వాసన చెప్పడు, మేయర్ చెప్పదు, అలాగే మరి ఉడా చైర్మన్, లోకల్ కార్పొరేటర్ గారు, మా కమిషనర్ గారు ఎవరు చెప్పరు. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? వాలంటీర్స్. మీకు పలానా పథకం వస్తుందని చెప్పేది వాళ్ళే, ఇప్పించేది వాళ్ళే, ఇచ్చేది. అందువల్ల మీకు అందరికి వాలంటీర్లే గుర్తున్నారు, మేము ఎవరు గుర్తు రావట్లా. జగనన్న గుర్తుపెట్టుకోండి. ఇచ్చేది ఎవరు? తీసుకునేది ఎవరు? రేపొద్దు ఓట్లు వేసింది ఎవరు? ఎవరికి వేస్తారు? మన గుర్తు. ఫ్యాన్ ఎక్కడుంది? సైకిల్ ఎక్కడ ఉండాలి? వీళ్ళని చూడడం, పార్టీ కూడా చూడడం, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికి కూడా అంది. మనకు టీడీపీ వాళ్ళైతే ఏమయ్యా, వాసన ఏం చెప్పాడు? టీడీపీ వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకి కనుక మనం ఇల్లు ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఇది వాసన ఇచ్చే ఇల్లు అని వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. రేపటి రోజున ఆ ఎలక్షన్ లో మనం ఓటేసేటప్పుడు. అందరికీ నమస్కారం. వాసు గారు కూడా రావాల్సింది ఈరోజు. అక్కడ సీఎం గారి ప్రోగ్రాం, సిద్ధం ప్రోగ్రాం గురించి మీటింగ్ కూడా రాలేకపోయారు. మీ అందరి కళ, సొంత ఇంటి కళ నెరవేర్చడానికి వాసు గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు ఈ పట్టాలు అనేది. ఇంకా రాని వాళ్ళకి కూడా తప్పకుండా వస్తాయి. మీరందరూ మళ్ళీ అప్లై చేసుకోండి. అందరికీ ఇల్లు కట్టి మీకు ఈ చేతికి ఇవ్వాలని వాసు గారి సంకల్పం. తప్పకుండా మీరందరూ మళ్ళీ ఓట్లు వేసి వాసు గారిని గెలిపించండి.